బీజేపీ ప్రభుత్వంలో బెంగాల్ బేటీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. మే 4 తర్వాత రాష్ట్రంలో టీఎంసీ గూండాలు కనిపించరన్నారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలో పనిహతిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ అర్జికర్ లైంగిక దాడి కేసు బాధితురాలి తల్లితో వేదిక పంచుకున్నారు. బెంగాల్ ఆడపడుచులను ఇబ్బందులకు గురి కానివ్వబోమని హామీ ఇచ్చారు. తొలి దశలో బెంగాల్లో భారీ ఓటింగ్ నమోదవడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. टीएमसी ने लोकतंत्र के मंदिर को कुचल दिया था। अपनी तानाशाही से लोकतंत्र के मंदिर को खंडित कर दिया था। उस बंगाल में पहले चरण में जनता ने लोकतंत्र के मंदिर का पुनर्निर्माण कर दिया है। 4 मई को नतीजे आने के बाद टीएमसी के गुंडों को बंगाल में छिपने की जगह नहीं मिलेगी। उन्हें कोई बचाने वाला नहीं मिलेगा। कल पहले चरण के मतदान ने तृणमूल के महाजंगल राज के अंत का उद्घोष कर दिया है। పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మే 4న బెంగాల్లో బీజేపీ సునామీ రాబోతోందన్నారు. మమతా బెనర్జీ ఓడిపోతున్నారని తెలిపారు. ఫేజ్ 1లో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో 110 సీట్లు కమల దళం కైవసం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు అమిత్ షా. బెంగాల్ ప్రజలు భయం వీడి భరోసాకు ఓటేశారని తెలిపారు. 92.98% मत निश्चित रूप से बताता है कि दीदी जाने वाली है और भाजपा आने वाली है। भय जाने वाला है और भरोसा आने वाला है। हमने कल देर रात तक हमारे सभी विधानसभा के कार्यकर्ताओं के साथ भारतीय जनता पार्टी बंगाल की टीम ने एक असेसमेंट करा है जो पोलिंग हुई है ऐसा इसका, और मैं स्पष्ट रूप से आपको बताना चाहता हूं 152 सीटों में से అటు బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఢిల్లీ నుంచి బీజేపీని తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో గెలిచిన తర్వాత ఢిల్లీకి వస్తానని ప్రకటించారు దీదీ. తనకు అధికారం అవసరం లేదని బీజేపీ పతనమే లక్ష్యమని స్పష్టం చేశారు. నిన్న బెంగాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో 91% పైగా ఓటింగ్ నమోదైంది. దీదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని బీజేపీ చెబుతోంది. ప్రో బీజేపీ మ్యాండేట్ గా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమల దళంపై మండిపడ్డారు మమతా బెనర్జీ. బెంగాల్లో గెలిచాక తన తర్వాతి టార్గెట్ ఢిల్లీనే అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.